நம்ம யாரு இதை கண்ட்రోల్ பண்ணுவா? మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తుంటారు ఈ లోకంలో? நம்ம పొరపవే మనం పుట్టినప్పుడే ఎవరు ఆధీనంలో ఉంటాము? யாரு? అపవాది. அவங்க யார் சொன்னாங்க? మీరు ఎవరు చెప్పారు? మదర్ ఫాదర్. పేరెంట్స్ అంటే நம்ம நினைப்போம் పేరెంట్స్ అని అనుకుంటాము. పేరెంట్స్ பின்னாடி நின்னு కానీ పేరెంట్స్ వెనక నిల్చొని அவன் தான் வேலை செய்வான், వాడే పని చేసుకుంటాడు. அவன் தான் வேலை செய்வான், వాడే పని చేస్తాడు. దుష్టుడే என்ன பண்ணுவானா? ఏం చేస్తాడంటే, இதுதான் நான் வச்சுக்கீங்க, నేను ఇతను అనుకోండి, அவன் என்ன பண்ணுவானா? వాడు ఏం చేస్తాడు? இங்க புடிச்சிருவான், ఇక్కడ పట్టుకుంటాడు. ఎక్కడ? పిன்னாడి పోறது, ఎక్కడ పట్టుకున్నాడు చూడండి. இப்படி புடிச்சிருவான். ఇలా పట్టుకుంటారు. ఎవరు? சைத்தான். அப்படி புடிச்சது, అలా పట్టుకున్నది எனக்கு தெரியாது, నాకు తెలియదు, నాకు తెలియదు. இவன் என்ன பண்ணுவானா? వీడేం చేస్తాడంటే, அவன் ఇష్టத்துக்கு கூட்டிட்டு போவான், తన ఇష్ట ప్రకారం తీసుకెళ్తుంటాడు. யார் ఇష్టத்துக்கு? ఎవరి ఇష్ట ప్రకారం? யார் ఇష్టத்துக்கு? ఎవరి ఇష్ట ప్రకారం? நான் நல்லா வாழ விடவே மாட்டான், నేను చక్కగా జీవించడానికి ఒప్పుకోడు. நான் ஒரு நல்ல வாழ்க்கை வாழ, మంచి జీవితం జీవించడానికి என்ன பண்ண மாட்டான்? అది ఏం చేస్తాడు? சொல்லுங்க, என்ன பண்ண மாட்டான்? ఏం చేయడు? விடவே మొదలనే మొదలడు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, పుడిచి వచ్చి ఇలా పట్టుకొని ఇప్పుడు ఉక్కార వచ్చి ఇలా కూర్చోబెట్టి ఇప్పుడు ఉక్కార వచ్చిరువా, ఇలా కూర్చోబెడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు? ఎవరు? సాతాను ఏం చేస్తాడు? இப்படி பண்ணதுனால, ఇలా చేసినందున வாழ்க்கை நல்லது பார்க்க முடியாது, మన జీవితంలో మంచి చూడలేము, தேவ ஆசீர்வாதத்தை பார்க்க முடியாது, ఆశీర్వాదాలు చూడలేము, தேவையில்லாத காரியங்களை வாழ்க்கையில ஓடிட்டு இருக்கோம், అవసర కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వేదన, ஏகப்பட்ட காரியங்கள் ஓடிட்டு இருக்கும், అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ஆனா ఎప్పుడైతే இந்த மனுஷன் వ్యక్తి எனக்கு இயேசு கிறிஸ்து வேணும்னு சொல்லி, యేసుక్రీస్తు కావాలని చెప్పి, యేసప్పா தான் வேணும்னு சொல்லி, యేసయ్యే కావాలని చెప్పి మనసార యేసప్పాவை பிடிச்சி, మనసార యేసుక్రీస్తును స్వీకరించి, எப்படி? ఎలా? మనసార యేసప్పాவை பிடிச்சி, యేసయ్యను పట్టుకొని, యేసయ్యా, நான் ஒரு பாவி, నేను ఒక పాపిని, என் பாவத்துக்கு பரிகாரம் நீங்க தான், ఆ పాపానికి పరిహారి మీరే. యేసప్పா, యేసయ్యా, உங்க ரத்தத்தினால என்ன கழுவுங்க, రక్తంతో నన్ను కడగండి, என்னை சுத்தமாக்குங்க, పరిశుద్ధపరచండి, எனக்கு ஒரு வாழ்க்கை வேணும், ఒక జీవితం కావాలి, என் வாழ்க்கையில வாங்க, జీవితంలోకి రండి அப்படி சொன்னதுக்கு அப்புறம் చెప్పిన తర్వాత యేసయ్యా என் வாழ்க்கையில வருவாரு. యేసయ్య మన జీవితంలో వస్తాడు. அப்ப வந்த உடனே, వచ్చిన వెంటనే என் வாழ்க்கையில ரட்சிப்பு உண்டாகுது, మన జీవితంలో రక్షణ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉండాగుదా இல்லையா? రక్షణ ఉంటుందా, వస్తుందా లేదా? వస్తుంది. అప్పుడే என்ன நடக்குதுன்னா, ఏం జరుగుతుందంటే, ఇప్పుడు என்ன நடக்குதுன்னா, ఇప్పుడు ఏం జరుగుతుంది? நீங்க இருப்பீங்க. హల్లెలూయా. హల్లెలూయా. யார் பிடிச்சிருக்குது? ఎవరు పట్టుకున్నారు? పిశాసు, అపవాది లేదా సాతాను? సాతాను பிடிச்சிருக்கிறா. సాతాను పట్టుకున్నాడు. ఆమేన్. అది ఎప్పుడైతే యేసప్పాவை నమ్ముతాడో, యేసయ్యని నమ్ముతాడో, యేసయ్యను కూపిடுறானோ, యేసయ్యని పిలుస్తాడో, అప్పుడే యేసయ్య வந்து, యేసయ్య వచ్చి இந்த கைయ ఈ చేతిని అల్లి తోసివేసి, హల్లెలూయా, తూకి ఇங்க கொண்டு வந்துருவார், ఇక్కడ తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నవ్వు நல்லா నవ్వు, బాగా నవ్వు, అంగపత్ర నవ్వు, నల్ల నవ్వు, బాగా నవ్వు, ఓకేవా? எப்போ இந்த நவ்வு வந்துச்சு? నవ్వు వచ్చిన తన ముఖంలో, హల్లెలూయా. இந்த నవ్వుకు కారణం యేసయ్యా. ఆమేన్. இந்த నవ్వుకు కారణం சொல்லுங்க, యేసయ్యా. நன்றி యేసయ్యా. ఆమేన్. இப்போ என்ன நடக்குது? ఇప్పుడు ఏం జరిగింది? இதுக்கப்புறம் దీని తర్వాత அந்த பிசாசு, అపవాది என்ன பண்ண முடியாது? ఏం చేయలేదు, ஒண்ணும் பண்ண முடியாது, ఏమీ చేయలేదు. అయినప్పటికీ దీని తర్వాత యేసయ్య చేయి తనతో ఉంటుంది. నేను
இந்த மகனை కుమారుడా இந்த நபரை ఈ వ్యక్తి புடிச்சு வச்சாரு. పట్టుకొని ఉంచుతాను. ஆமென். ఆమేన్. ஹalleluya. ஹalleluya. యేసయ్య புடிச்சா యేసయ్యను పట్టుకుంటే సమాధానం இருக்குமா? సమాధానం ఉంటుందా? సౌండ్ வரல. ఉంటుంది. సౌండ్ గట్టిగా ఉంటుంది. ఉంటుంది. ఏ ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. நல்லா புரிஞ்சுக்கணும். గమనించాలి. நான் ரட்சிக்கப்படும்போது నేను రక్షణ పొందినప్పుడు యేసయ్యను சொந்த ரட்சகராக ஏற்றுக்கொள்ளும்போது యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించినప్పుడు என்ன நடக்கும்னா ఏం జరిగిందంటే நான் ஒரு உலகத்திலிருந்து నేను ఒకే లోకం నుండి ஒரு ராஜ்யத்திலிருந்து ఒక రాజ్యం నుండి இன்னொரு ராஜ்யத்துக்கு வர்றேன். ఇంకో రాజ్యానికి వస్తాను. ஆமென். ఆమేన్. அது வரைக்கும் అంతవరకు இருளின் ராஜ்யத்துல இருந்தேன். చీకటి రాజ్యం ఉండేవాడిని, பிசாசுடைய ராஜ்யத்துல இருந்தேன். అపవాది రాజ్యం ఉండేవాడిని. சொல்லுது புரிஞ்சா? చెప్పింది అర్థమైందా? யாருக்கு ராஜ்யத்துல இருந்தேன்? ఎవరి రాజ్యంలో ఉన్నాను? ఇంత ముందు అపవాది రాజ్యంలో, చీకటి రాజ్యం లేదా చీకటి అపవాది రాజ్యం. அந்த ராஜ்யத்துல இருந்து ఆ రాజ్యం నుండి ஆண்டவர் எங்க கூட்டு வந்தாரு? దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన రాజ్యంలో, எங்க? దేవుని రాజ్యంలో. தேவனுடைய ராஜ்யம். దేవుని రాజ్యం. ஹalleluya. ஹalleluya. நிறைய பேர் நீங்க ரட்சிக்கப்பட்டீங்களான்னு கேட்டா చాలా మంది రక్షణ పొందారని అడిగితే ஆமா சொல்றாங்க. అవును అని చెప్తారు. சரி இப்ப என்ன நடக்குதுன்னா ఏం జరిగిందంటే ஃபர்ஸ்ட் கோயிலுக்கு போயிட்டு இருந்தேன், మొదటిగా గుండ్లకు వెళ్ళేవాడిని, இப்ப சர்ச்சுக்கு வரேன். ఇప్పుడు చర్చికి వస్తున్నాను. அதான் நினைப்பாங்க. అదే రక్షణ అనుకుంటారు. அதுதான் ரச்சனவா? అదే రక్షణ, அது மட்டும்தான் ரச்சனவா? అది మాత్రమే రక్షణ. இல்ல, అది కాదు, அது அல்ல. అది కాదు. ஹalleluya. ஹalleluya. చెప్పు, మాట్లాడు. పట్టాలి, అగ్ని పట్టాలి. చెప్పు, మాట్లాడు. అగ్ని బయట పెట్టు. ఆమె దాచి నుంచి నీవు బయటపడు. బయటికి రా. బయటికి రా. బయటికి రా. వీడియో తీనా? ಎಲ್ಲ ಅಸುತ್ತ ಕ್ರಿಯೆಗಳು வெளிப்பட்டு வரட்டும். క్రియలు, அசுத்த ஆவி கிரியை வரட்டும். క్రియలు. அந்த ரெண்டு கையில தீ இறங்கட்டும். చేతిలో అగ్ని, ரெண்டு கையில தீ இறங்கட்டும். రెండు చేతుల్లో అగ్ని, ரெண்டு கையில தீ இறங்கட்டும். రెండు చేతులు అగ్ని, ரெண்டு கையில தீ இறங்கட்டும். రెండు చేతులు అగ్ని. சர்ப்பம் வெளியில் வா. పాము బయటికి రా. இல்ல பாம்பு வெளியில் வா. పాము బయటికి రా. இல்ல பாம்பின் ஆவி வெளியில் வா. పాము ఆత్మ బయటికి రా. சூனிய வெளியில் வா. చేతబడి బయటికి రా. மாந்திரிக வெளியில் வா. మాంత్రిక శక్తి బయటికి రా. வா 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 மாந்திரிக வெளியில் வா. బయటికి రా. மாந்திரிக வெளியில் வா. బయటికి రా. வா வா சத்துரு வெளியில். నీ స్వరం బయట పెట్టు. Come on. బయటికి రా. Come on. బయటికి రా. வெளியில. బయటికి పో. இயேசுவின் நாமத்தினால యేసు నామములో எல்லாம் அக்கினி இறங்கிட்டு. అగ్ని దిగి రా. எரிட்டு. కాలిపో. இப்பொழுதே இயேசுவின் நாமத்துல ఇప్పుడే యేసు நீ నామములో எதுவா இருந்தாலும் ఏదైనా கிளம்பி போயிரு. சரிக்கு போயிருக்க முடியாது. శరీరాలు உன் ఉండవు. நேரம் முடிஞ்சு. సమయం ముగిసింది. உன் நேரம் முடிஞ்சு. సమయం ముగిసింది. இந்த அம்மாக்குள்ள உனக்கு இடம் இல்ல. తనలో నీకు చోటు లేదు. அம்மாக்குள்ள உனக்கு இடம் இல்ல. తనలో నీకు చోటు வெளியே లేదు. போ. బయటికి పో. சர்ப்பம் வெளியில வா. పాము బయటికి రా. சர்ப்பம் வெளியில வா. పాము బయటికి రా. எடுத்துடணும். போயிடுறியா? పోతావా? போயிடுறியா? పోతావా? இனி என்ன பண்ணக்கூடாது? ఇక మీద ఏం చేయకూడదు. இனி வரக்கூடாது. ఇక రాకూడదు. புரிஞ்சா? అర్థమైందా? சர்ப்பம் புரிஞ்சா? పాము అర్థమైందా? தீ எரியும். లేదా కాలిపోతావు. தீ எரியும். అగ్ని మండుతుంది. இப்போ இயேசுவின் நாமத்துல ఇప్పుడు యేసు నామములో எல்லா இடத்துல வெளியே போயிரு. బయటికి పో. இயேசுவின் நாமம். యేసు నామములో போ. బయటికి పో. Free.